చేవెళ్ల ప్రజలంతా కొండా విశ్వేశ్వరరెడ్డి వెంటే ఉన్నారని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి అన్నారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా సంగీతారెడ్డి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో ఐటీ నిపుణులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులతో ఆమె సమావేశమయ్యారు. ప్రజలంతా తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రధానిగా నరేంద్ర మోదీని ఎన్నుకోవాలని కోరారు. అందరు ఐటీ ప్రొఫెషనల్స్, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్, చాలామంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళే ఒక సమావేశం పెట్టారు. దీంట్లో మేము వచ్చాము. ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్నా. చాలా సీరియస్గా డిబేట్లు, డిస్కషన్లు అయినాయి. కానీ ఒక్క మాట క్లియర్గా స్పష్టంగా వచ్చింది. నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారు చేసిన ఎంతో అభివృద్ధి మన దేశానికి, దాన్ని మించిన వ్యక్తి ఎవరు లేరు. తప్పకుండా అందరూ బీజేపీకే ఓటేస్తారు. పార్టీ చూడకుండా ఒక వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన నేచర్, తన ఆనెస్టీ, తన గవర్నమెంట్, తన చేసిన కృషికి ఆ సపోర్ట్ తప్పకుండా వస్తుంది. చాలా విషయాలు మాట్లాడినాము. ద ట్రూ మీనింగ్ ఆఫ్ అంత్యోదయ. మేము సౌత్ ఇండియాలో ఇంత పని చేస్తాం కానీ మా ట్యాక్సెస్ అన్నీ నార్త్ ఇండియాకి పోతాయని ఆ మాట చెప్తే, మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారం డేటా తీస్తే లాస్ట్ 3 yearsలో సౌత్ ఇండియాకు ఎంత అలొకేషన్ వచ్చింది, మన చేవెళ్లకు ఇంకా ఏమేం చేయాలా అవన్నీ డిస్కషన్లు అయినాయి. వాళ్ళు అందరు ఇది ఒక క్లియర్ నిర్ణయం తీసుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన పార్లమెంట్లో మాట్లాడేది, ఆయన సబ్జెక్ట్ డొమైన్ నాలెడ్జ్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. మన చేవెళ్ల పార్లమెంట్ సేమ్ బీజేపీ ఎంపీగా ఉంటే మనకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందని ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేశారు. వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్లో వాళ్ళే మాట్లాడుకుంటారు. ఐటీ కంపెనీస్లో వాళ్ళు ప్రొఫెషనల్స్తోని స్ప్రెడ్ చేస్తారు. అండ్ May 13th రోజు చదువుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఓట్